మా సహచర మంత్రుల పేరు తీసి ప్రత్యేకంగా టార్గెట్ చేయాలి సార్. ఇది కరెక్ట్ కాదు. హరీష్ అన్న గారు, మీరు కూడా మీ సభ్యుల మీద, మీ మంత్రులుగా ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఆరోపణలు వచ్చినాయి. ఒకటన్నా అట్లా సభ ముందు పెట్టి ఉంచి మీరు విచారణ చేసి ఉంటే మీ పాలన ఆదర్శంగా తీసుకొని ఈ రోజు జరిగేది. సీతక్క గారు నా ఉద్దేశం ఏందో చెప్పండి అని అడిగే ప్రయత్నం చేసినారు. ఇంకో మాట, సీతక్క గారు గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు మేము కూడా చేస్తే తప్పేంది అనేటువంటి ధోరణిలో అక్కగారు మాట్లాడినట్టు కనిపించింది. నేనేమంటున్నా అంటే అది ఏ ప్రభుత్వం అయినా తప్పు చేయడానికి వీల్లేదు. నేను ఒకటే కోరుతా ఉన్నా ఏంటంటే, దయచేసి మీరు ఇలా అధికారంలో ఉన్నారు, వాట్ ఎవర్ ద ఎంక్వైరీ యూ వాంట్ యూ డూ. ఆల్రెడీ మీరు చేస్తున్నారు. కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, విద్యుత్ కమిషన్ వేశారు, అనేక సిట్లు వేశారు, అనేక విచారణలు మా మీద జరుపుతున్నారు. జరపండి. ఎలాగో ప్రభుత్వం మీది, అధికారం మీది, మీరు ఏదైనా చేయొచ్చు, చేయండి. దానికి మేమేమి అభ్యంతరం కూడా చెప్పట్లేదు. కానీ నేనేమంటున్నా అంటే, గతంలో ఈ హౌస్ లో సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బహుశా మీరు కూడా ఉంటుంటారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, చాలా మంది సీనియర్ సభ్యులు ఉన్నారు. గతంలో ఇక్కడ ఒగులాపురం మైన్స్ మీద కూడా ఈ హౌస్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, అవినీతి మీద జరిగింది. ఆనాడు పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీలో ఒగులాపురం మైన్స్ లో జరిగే కుంభకోణాలను లేవనెత్తితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ప్రభుత్వం ఒక పెద్దరికంతో ఒక హౌస్ కమిటీ వేసి నిజానిజాలు వెలికి తీయండి అని నాగం జనార్దన్ రెడ్డి గారిని ఆరోపణ చేసిన వ్యక్తిని హౌస్ కమిటీకి చైర్మన్ గా పెట్టి దాన్ని ఒక హౌస్ కమిటీతో విషయాలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. నిజంగా మీకు తప్పు చేయలేదు, మీరు చాలా మంచి వాళ్ళు, మీలో నిజాయితీ ఉంది, మీకు ఈ స్కామ్ తో ఏ రకమైన తప్పు లేనప్పుడు మీరు కూడా ముందుకొచ్చి ఓపెన్ గా ఒక హౌస్ కమిటీ, శాసనసభా సంఘాన్ని కాన్స్టిట్యూట్ చేయండి, లేదా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. ఇఫ్ యు ఆర్ నాట్ గిల్టీ, కమ్ ఫార్వర్డ్. వై ఆర్ యు గోయింగ్ బ్యాక్? మీరు తప్పే చేయనప్పుడు వెంటనే ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, సిట్టింగ్ జడ్జితో విచారణకు ముందుకు రండి.